అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కు స్వాగతం. శివునికి ప్రత్యేకించి శివలింగంగా పూజించడంలో ప్రత్యేకత ఏమిటి? దీని గురించి శివ పురాణాదుల్లో శైవ ఆగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో జోపించిన కల్పనాలను గ్రహించి హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాక్కులు చెవాక్కులు వల్ల విదేశీ కుతూహశీలురు శివలింగం గురించి నీచ అభిప్రాయాలను వెళ్లిబుచ్చారు కూడా. కానీ ఆ రోజుల్లో స్వామి వివేకానంద దానికి గట్టి సమాధానం ఇచ్చారు. యజ్ఞంలో యూపస్తంభమే శివలింగంగా భావించవచ్చు అని చెప్పడం వారి సమాధానంలో ఒకటి. మన శాస్త్రాల హృదయం ప్రకారం శివలింగం తత్వం ఏమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహావిజ్ఞాన అంశాలు గోచరిస్తున్నాయి. లీనం చేసుకున్నదే లింగం. చరాచర జగతి ఎవరి ముందు కలిగి పెరిగి తిరిగి లీనమవుతుందో అదే లింగం. ఆ లీనం వలనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి. ఆ ఈశ్వరుడు ఆకారాదిరహితునిగా భావిస్తూ ఒక సంకేతంగా గ్రహిస్తే ఆద్యాంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అంటారు. మనలోని 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనసు, జీవుడు వరసి 12 స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఆ 12 చోట్ల ఉన్నదని ఎరుకాయే. 12 జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం, అప్పుడు మన అణువణువు శివమయమే అనే భావన నిలిచి శివోహం అనే సత్యాన్ని స్థిరపరచుకోగలం. యోగ పరంగా దేహంలోని మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న సుషుమ్న నాడులోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభం దర్శిస్తే అది అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. అదే శ్రీచక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీతగా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్ని స్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమైనదే పురాణ కథలోని దర్శనం. ఒక దివ్య జ్యోతిని వెలిగించగలిగితే అది అన్ని దిక్కుల కాంతిని ప్రసారిస్తూ లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారతీతమైన జ్యోతిర్లింగం. లోకం లింగాత్మకం జ్ఞాత్వ అర్చయేత్ శివలింగకం అని ఆగమం చెప్పింది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి అని తాత్పర్యం. లింగ గర్భం జగత్ సర్వం. జగమంతా లింగంలోనే ఉంది. విచిత్రం ఏమిటంటే కొద్ది ఏళ్ల క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విజ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు. అద్భుతం. అది మన వేద విజ్ఞానం వివరించినట్లు ఒక గోళాకృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులని ఇమిడున్నాయి. ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపస్సు శక్తితో గ్రహించి లింగాకృతిని సంభవించి విశ్వ చైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు. నమస్కారం.